మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు శ్రద్ధా భక్తి ఛానల్. రేపు 4వ తారీఖు అంటే మే 4 మనకు చైత్ర మాసంలో గల కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని వరుధిని ఏకాదశిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది మనకు పురాణాలు. మరి యొక్క ఏకాదశి రోజు నాడు మనం ఏం ఆచరించాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా చూద్దామండి. మనకు 24 ఏకాదశులు ఉంటాయి. ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క ప్రాముఖ్యత కలిగినటువంటి ఏకాదశి. మరి యొక్క చైత్ర మాసంలో మనకు కృష్ణపక్షంలో ఇప్పుడు రేపు మే 4వ తారీఖు నాడు వచ్చేటువంటి ఏకాదశికి సంబంధించి మనకు వరుధిని ఏకాదశిగా చెప్పడం జరుగుతున్నది. మరి ఈ యొక్క వరుధిని ఏకాదశి అనేటువంటి దానికి హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున, ఏకాదశి అంటేనే శ్రీ మహావిష్ణువుకు ఎంతో కూడా ప్రీతి. ఏకాదశి అంటేనే మహావిష్ణువుగా కూడా అందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి. మరి అలాంటి యొక్క కృష్ణపక్షంలో మనకు ఇప్పుడు మే 4వ తారీఖు నాడు వచ్చేటువంటి యొక్క ఏకాదశి రోజు నాడు చక్కగా కూడా ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకుందాం. అంటే ఏకాదశి తిథి ప్రారంభం మనకు ఎప్పుడు అంటే మనకు మే 3వ తేదీ నాడే రాత్రి 11:24 గంటలకు ప్రారంభమై మనకు 2024 మే 4 శనివారం రాత్రి 8:28 వరకు కూడా ఉండడం జరుగుతున్నది కనుక మరి యొక్క వరుధిని ఏకాదశి రోజున చక్కగా కూడా తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా తలాంటి స్నానాన్ని ఆచరించుకొని ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా కూడా ముగ్గులతో ఇంటి ముందు చక్కగా ముగ్గులతో స్వామివారికి స్వాగతం రూపకంగా కూడా చెప్పుకోవాలి. చక్కగా కడప కడుక్కోవాలి, పసుపుతో అలంకరింపజేసుకోవాలి ఈ యొక్క కడపను. అదేవిధంగా బంతి తోరణాలతో మామిడాకులతో కూడా ఈ యొక్క గుమ్మాన్ని ముస్తాబు చేసుకోవాలి చక్కగా కూడా. అనంతరం చక్కగా కూడా కుదిరితే కొత్త వస్త్రాలు లేదా ఉతికినటువంటి మంచి చక్కటి వస్త్రాలు ధరించుకోవాలి. శ్రీ విష్ణుమూర్తి యొక్క ఫోటో ఇంట్లో ఉన్నా లేదా విగ్రహం ఉన్నా కూడా అభిషేకము లేదా ఫోటో ఉన్నట్టయితే దానికి చక్కగా కూడా గంధముతో అంటే శుభ్రపరచుకొని గంధము కుంకుమతో బొట్లు పెట్టుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని మనసులో ప్రొనౌన్సియేషన్ చేసుకుంటూ మీరు ఈ యొక్క పూజా మందిరంలో చక్కగా కూడా శుభ్రపరచుకొని ఆ యొక్క ఫోటోను అలంకరింపజేసుకొని స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తులసిని స్వామివారికి సమర్పించాలి. అదేవిధంగా ఏవైనా చక్కటి పుష్పాలు కావచ్చును, అదేవిధంగా పత్తితో చేసినటువంటి వస్త్రాన్ని కూడా ఆ యొక్క భగవంతునికి సమర్పించుకోవచ్చును. అటు పిమ్మట చక్కగా కూడా ఏకాదశి రోజు మరి తులసి తెంపకూడదు కనుక మరి ఆ రోజు తులసి చెట్టు వద్ద దీపారాధనైనా చేయండి. విన్నారా? తులసి మనకి ఏకాదశి రోజున తెంపకూడదు అని చెప్పి కూడా మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది కనుక ఒకరోజు ముందే దాన్ని తెంపుకొని దగ్గరనే పెట్టుకోండి. లేదా ఆ రోజు ఏం చేస్తారంటే తులసి కోట దగ్గర తప్పకుండా నేతితో దీపారాధన మాత్రం చేయండి, మర్చిపోకండి. నేతితో దీపారాధన చేసి కాసిన నీళ్లు పోసిన తర్వాత ఆ యొక్క మొదట్లో ఉండేటువంటి కాస్త మట్టిని తీసుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అని చక్కగా కూడా నొసలుకు బొట్టు రూపకంగా పెట్టుకోండి. అదేవిధంగా మీ పిల్లలకు కూడా రాయండి. ఇంకా చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క వరుధిని ఏకాదశి రోజు నాడు పండ్లను దానంగా ఇచ్చినట్టయితే ఎంతో పుణ్యఫలం ఇస్తుంది. ఎన్నో పూజలు చేస్తూ ఉన్నాము మనము, ఎన్నో రకాలుగా కూడా మంచి కోసమే పూజలు చేస్తున్నాం. మరి ఇక్కడ పాప విముక్తి కావాలి కదా. చేసేటువంటి పూజలలో మనకు దోషం పోతుంది కానీ పుణ్యఫలం రావడం లేదు అని చాలా మంది అంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏకాదశి ఈ యొక్క వరుధిని ఏకాదశి రోజు చక్కగా మామిడి పండ్లు కానీ లేదా యాపిల్స్ కానీ లేదా పండ్లు ఏవైనా దానంగా ఇచ్చినట్టయితే 1000 జన్మలలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి అని చెప్పడం జరుగుతున్నది మనకు శాస్త్రము. ఇంకా చూసుకున్నట్టయితే విష్ణుమూర్తికి బంతి పువ్వులు సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా చూసుకున్నట్టయితే ఏకాదశి రోజున జంతువులకు కానీ పక్షులకు కానీ కాస్త నీరు కానీ ఆహారాన్ని కానీ అందించేటువంటి ప్రయత్నం చేయండి. ఉపవాసం ఉన్నా కూడా మీకు ఈ యొక్క ఉపవాసం వల్ల కూడా దురదృష్టం ఏదైతే ఉందో అది వెళ్ళిపోయి అదృష్టంగా మారేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మే 4 ఈ యొక్క వరుధిని ఏకాదశి రోజు నాడు ఎవరైతే చక్కగా కూడా ఈ విధంగా ఆచరించుకుంటారో శ్రేయస్సు సమృద్ధి అదృష్టాన్ని పొందుతారు అని చెప్పి మనకు శాస్త్రం చెప్పడం జరుగుతున్నది. ఇంకా ఈ యొక్క ఏకాదశి ఉపవాసం చేయడం వలన ఎంతో కూడా మోక్షము అనేటువంటిది లభిస్తూ ఉన్నది. ఇక్కడ ఒకసారి పురాణాల్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏకాదశి రోజు నాడు
ఏం చెప్తూ ఉన్నారంటే మనకు భూలోకంలో ఉండేటువంటి వారికి యమలోక భయాన్ని పోగొట్టేందుకు వరుదిని ఏకాదశి అవసరమని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుని వివరించాడట. ఏమని? వరుదిని ఏకాదశి అంటే శుభాలను ప్రసాదించేది, సర్వపాపాలను తొలగించేది, చివరగా మోక్షాన్ని ప్రసాదించేది. వరుదిని ఏకాదశి రోజున వ్రతం ఆచరించడం వలన మందాత రాజు స్వర్గానికి చేరుకుంటాడట. ఈ ఏకాదశి ఫలం 10,000 సంవత్సరాల తపస్సుకు సమానమైనదిగా చెబుతూ ఉన్నారు. ఈ పవిత్రమైన రోజున పవిత్ర గంగా నదిలో స్నానాన్ని ఆచరించాలి, లేదా ఉపవాసం ఉండడం వల్ల విశేష ప్రయోజనాలు ఇస్తాయని చెప్పి శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి చెప్పడం జరుగుతున్నది. కనుక తప్పకుండా కూడా ఈ యొక్క వరుదిని ఏకాదశిని అందరూ కూడా ఆచరించి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మహాదేవ శ్రీమాత్రే నమః.